ఈ సీతాఫలాలు తింటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? తెలిస్తే మీరు ఇప్పుడే వీటిని వెతికి కొనుక్కొని మరి తింటారు. నెంబర్ 1, వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, కోల్డ్ కాఫ్ లాంటి వాటికి ఇది బెస్ట్ మెడిసిన్. నెంబర్ 2, ఈ పండు తింటే మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో ఎక్కువగా డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది మన గట్ హెల్త్కి చాలా మంచిది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ పండ్లు తింటే మనలో స్ట్రెస్ కూడా తగ్గుతుంది. అలాగే ఇందులో విటమిన్ ఏ, సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది మన స్కిన్ అండ్ హెయిర్ హెల్త్కి చాలా మంచిది. నెంబర్ 3, ఇది మన హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇందులో మ్యాగ్నీషియం అండ్ పొటాషియం ఉంటుంది. ఇది మన బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేసి హార్ట్ని హెల్తీగా ఉంచుతుంది. నెంబర్ 4, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటున్నారో అలాంటి వారికి ఈ సీతాఫలాలు ది బెస్ట్. ఇందులో ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలకి, అథ్లెట్స్కి, జిమ్కి వెళ్ళే వాళ్ళకి ఇది ఎక్సలెంట్ ఫుడ్. ఇందులో విటమిన్ B6 కూడా ఉంటుంది. కాబట్టి ఇది మన బ్రెయిన్కి కూడా చాలా మంచిది. మనలో స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించి మూడ్ని ఇంప్రూవ్ చేసి డిప్రెషన్ని తగ్గిస్తుంది. ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఈ పండ్లు చాలా మంచివి. కడుపులో ఉన్న బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి, నర్వ్ సిస్టమ్ డెవలప్మెంట్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలా అని ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఒకే రోజులో వీటిని ఎక్కువగా తినేయకండి. అతిగా తింటే ఏదైనా మన శరీరానికి మంచిది కాదు. కాబట్టి రోజుకు ఒక్క పండు తినండి. అది మీకు బెస్ట్ రిజల్ట్స్ని ఇస్తుంది. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఈ పండ్లు ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా తినండి. ఇవి మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విషయాలు అందరికీ తెలిసేలా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.